టీవీ 999 న్యూస్ కి స్వాగతం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపాలిటీ వార్డు నెంబర్ 16 బీజేపీ అభ్యర్థిగా కోయల్కార్ గోవర్ధన్ మాట్లాడారు. నేను గత 33 సంవత్సరాల నుండి బీజేపీ పార్టీలో పనిచేస్తున్నాను. ఈ రోజు నన్ను పార్టీ గుర్తించి కౌన్సిలర్ టికెట్ ఇవ్వడం జరిగింది. జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, పట్టణ నాయకత్వం నేను గిఫ్ట్ ఇస్తామని కోరుకుంటున్నాను. నేను మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి 16వ వార్డు నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిగా గత 33 సంవత్సరాలుగా నేను బీజేపీ పార్టీలో కొనసాగుతున్నా. గత 2021లో బీజేపీ పార్టీ నన్ను గుర్తించి ఉప ఎన్నికలన్నా పోటీ చేశాను. అప్పుడు స్వల్ప మెజార్టీతో ఓడిపోయాను. మళ్ళీ పార్టీ నన్ను గుర్తించి ఇప్పుడు 16వ వార్డు నుంచి మీరు వేయాలని చెప్పి వారి పార్టీ ఆదేశాలతో నేను 16వ వార్డులో వేస్తున్నా. ప్రజలు నన్ను గుర్తించి నాకు ఓట్లు వేయాలని చెప్పి నేను ప్రజలకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ప్రజలతో సత్సంబంధాలు నాకు బాగా ఉన్నాయి కాబట్టి ప్రజలతో గుర్తింపు అందరితో అంత చులకన అంటే మనకి కలిసిమెలిసి ఉంటాను కాబట్టి నేను వాళ్లకు ఎప్పటికీ ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఉంది. మా కేంద్ర ప్రభుత్వం నిధుల నుంచి మేము డబ్బులు తెచ్చి ఇక్కడ డ్రైనేజీలకు కానీ, బోర్డులకు కానీ, రోడ్లకు కానీ, స్ట్రీట్ లైట్లకు కానీ పైసలు ఖర్చు పెట్టేది మీరు అడిగి ఉన్నాం. మేము అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి, రాజ్యసభ సభ్యుల నుంచి పైసలు తీసుకొని 16వ వార్డుకు ఖర్చు పెడతామని చెప్పి మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మీరు అవి పథకాలు ఒకటి వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకు 45 రూపాయలు, ఒకటి 100 రూపాయలు, ఒకటి 75 రూపాయలు ఈ స్కీమ్స్ ఉన్నాయి. జన్ ధన్ యోజన అని ఒక స్కీమ్ ఉన్నది, ఒకటి కిసాన్ మోర్చా స్కీమ్ ఉన్నది రైతులకు సంబంధించి, ఒకటి హౌసింగ్ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అయితే ఏదైతున్నాయో ఆ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిధులు 2,50,000 రూపాయలు మనకు ఇస్తుండ్రు. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని కట్టి డబల్ బెడ్రూమ్ అని చెప్పి ఇస్తుండ్రు. కేంద్రం నుంచి వచ్చిన పైసలతో ఇక్కడ గడుతుంది తప్ప వేరే విషయం ఏం లేదు. హైదరాబాద్లో రైల్వేలకు వందే భారత్ రైల్వేలు తెలంగాణలో 5 వందే భారత్ రైళ్లను ఇప్పుడు ప్రవేశపెట్టిండ్రు. రానికి 5 వందే భారత్ రైల్వే స్టేషన్లను రైళ్లను ప్రవేశపెట్టి ఇక్కడికి వెళ్ళి నడుపుతారని చెప్పి మేము కోరుతున్నాము. ఇంకోటి అత్యధిక ఎందుకంటే ఏరోప్లేన్ ఎట్లా ఉంటుందో ఆ స్టైల్లో ఇప్పుడు రైల్వే స్టేషన్లో కూడా సుందరీకరణ చేసి దాన్ని చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. మనిషి గంట లోపల 2 గంటల లోపల నేషనల్ హైవేస్లో కూడా ఎందుకంటే ముందుకెళ్ళాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిధులతో ఎన్నో పైసలు ఖర్చు పెట్టి రోడ్లు, రవాణా అన్ని రైల్వే అన్నీ ఖర్చు పెడుతుంది. నేను గత 30 సంవత్సరాల నుంచి కేబుల్ టీవీలో నేను ఉంటున్నా. ప్రజలతో నాకు ప్రతి ఒక్క ఇంటితోని వాళ్ళతో కష్ట సుఖాలు వాళ్ళతో కలిసి ఉండడం, వాళ్ళతో నేను కలిసిమెలిసి ఉండడం, వాళ్ళ ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం వస్తే నాతో వాళ్ళు ఫోన్ చేయడం, వాళ్ళతో నేను ఉండడం, ఈ విషయంతో నాకు ఏంటంటే వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి నేను 16వ వార్డు ఎన్నుకొని నేను పోటీ చేస్తానని ముందుకు పోయి వాళ్ళ ఆశీర్వాదం ఉండాలి. అక్కా చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికీ నేను పాదాభివందనం చేసి నేను మనస్ఫూర్తిగా ఓటేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓటేసి నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే నేను వార్డును మంచి సుందరీకరణగా, మంచి ఆహ్లాదకరణంగా చేసి వార్డు డెవలప్మెంట్ చేస్తానని నేను 16వ వార్డు ప్రజలకు కోరుకుంటున్నాను. 11వ తారీఖు రోజు మీరు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ ఉంటుంది కాబట్టి అందరూ ముందస్తుగా వచ్చి ఓటేసి నన్ను మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీకు నాది కమలంపు ఓటు గుర్తుకు వేసి గెలిపించాలని చెప్పి నేను ప్రజలను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.